మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 4 పథకాలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీని 100% అమలు చేస్తున్నామన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఈ రంగారెడ్డి తోటి వాళ్ళ కుటుంబ జీవితం పెనవేసుకునుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో వాళ్ళ యొక్క సేవాభావాలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు, నాయకులు అత్యంత ఉత్సాహంతో గత అసెంబ్లీలో ఎన్నికలు జరిగినటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా పెద్ద మెజారిటీతోటి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కదం దొక్కుతున్నారు. కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఈ 40 రోజులు కష్టపడి మీరు పనిచేయండి. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టని, అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసే బాధ్యత సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకుంటుంది. ముఖ్యంగా గతంలో కూడా నాకు అవగాహన ఉంది ఈ ప్రాంతం పైన. గతంలో నేను జెడ్పీ చైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసినప్పుడు కుత్బుల్లాపూర్, మేడ్చల్, గట్కేసర్, కీసర, ఇంకా షామీర్పేట, ఇంకా కుక్కట్పల్లి కొంత ఏరియా, కంటోన్మెంట్ ఏరియా కూడా కొన్ని, ఇంకా ఎల్బీ నగర్ కూడా అవన్నీ అటెండ్ అవ్వడం జరిగింది. నాకు కూడా అవగాహన ఉంది. పూర్తి స్థాయిలో గ్రామాలు తిరగడం జరిగింది. మ్యాక్సిమం గ్రామాలు కవర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మిస్ అయి ఉండొచ్చు, కానీ అవగాహన, ఇక్కడ సమస్యలు ఎక్కడెక్కడ ఏమున్నాయో రిక్వైర్మెంట్ నాకు అన్ని అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా నాకు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే చేస్తానని చెప్పడం జరిగింది. కొన్ని లిస్టు నాలా గురించి కూడా అది పెద్ద ఎత్తున ప్రపోజల్, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సాల్వ్ చేస్తాము. ముఖ్యమంత్రి తప్ప ఇంకా వేరే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతాం. కాబట్టి గవర్నమెంట్ ఉంది, అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లాగా పార్లమెంట్ ఏరియా కాబట్టి తప్పకుండా ఆయన ఇప్పుడు గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారు. లేకపోతే మళ్ళీ వెనుకబడిపోతారు. మళ్ళీ మీ ఫ్యూచర్ జనరేషన్, మీ పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చాలా వరకు చూస్తున్న గ్రామాల్లాగానే ఉన్నాయి కొన్ని